మాకున్నటువంటి సింగరేణి కాలరీస్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు ఆధారితంగా తయారయ్యేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ తో పాటు గ్రీన్ ఎనర్జీని కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో తీసుకోవాలని 2029-30 నాటికల్లా 20,000 మెగావాట్స్ పవర్ ని గ్రీన్ ఎనర్జీని మా రాష్ట్రంలో ఉత్పత్తి చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నాం. సరే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మొదలుపెట్టినటువంటి పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ లోకి వచ్చి పవర్ ని వివిధ రాష్ట్రాలకు సప్లై చేస్తున్నటువంటి అంశం కూడా చదువుతా ఉన్నాం, విన్నాం. మా రాష్ట్రంలో కూడా కొన్ని పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ కి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎంఓయూలు జరిగాయి. గ్రీన్ కో సంబంధించినటువంటి ఈ పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ ఇప్పటికే మొదలు పెట్టడం, వారు అనుకున్న సమయానికి దీన్ని పూర్తి చేయటం, ఆ పూర్తి చేసినటువంటి పవర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రొడక్షన్ లో తీసుకొని వచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున సరఫరా చేసే కార్యక్రమం కూడా నాంది పలికింది. ఈ ప్రాజెక్ట్ ను చూసి భవిష్యత్తులో దీని ద్వారా కొంత ఆలోచన అవగాహనతో ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చాం.